హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, అర్హులు ఎవరు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ పథకాన్ని మనకు ఎప్పుడు అమలు చేస్తారో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది మన యొక్క ఏపీ ప్రభుత్వం. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయల చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. 2024-2025 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ కూడా ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మందికి ఈ యొక్క పథకాన్ని అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం అయితే కొనసాగుతుంది. గత వైసీపీ హయాంలో నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టం వచ్చిన అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారులు మాత్రం అనేక అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మనం గనక గమనించినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 75% హాజరు అనేది కంపల్సరీ ఉండాలని కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే గనక మనకు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకంగా అయితే ఉండేది. అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒకరికి మాత్రమే అమ్మఒడి వర్తించేది. అలాగే 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. 12,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, ఆ యొక్క భవన నిర్మాణ ఖర్చుల కోసం అయితే తొలగించేవాళ్ళు. మిగతా 13,000 రూపాయలు మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. ఈ 13,000 రూపాయలకు కూడా కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వం. ఏంటి అంటే కనుక 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉంటే వారికి వర్తించదని, అలాగే ఎవరికైతే కారు ఉంటుందో వాళ్ళు వర్తించదని, 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎవరైతే ఎక్కువ కాలుస్తారో వారికి ఈ పథకం కింద డబ్బులు రాలేదు. అలాగే ఎవరైతే ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే గనక వీటికి మినహాయింపు ఎవరైతే గవర్నమెంట్లో ఎంప్లాయీస్గా ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఈ పథకం కింద వర్తింపు రాలేదు. అయితే ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లలకు మాత్రమే మనకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. తక్కిన వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మరి ఆ యొక్క నిబంధనలనే, ఆ యొక్క విధి విధానాలనే అమలు చేస్తారా లేదా ఇవి తొలగిస్తారా అంటే మనకు ఎన్నికల సమయంలో ఈ నిబంధనలు తొలగిస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు. కానీ ఇప్పుడు తొలగిస్తారా లేక దాన్ని కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కొన్ని పథకాలకు చూసుకున్నట్లయితే ఈ ఒక్క నిబంధనలు కూడా వర్తిస్తున్నాయండి. గ్యాస్ సిలిండర్స్ కూడా 2 గ్యాస్ సిలిండర్లు ఉంటే ఇవ్వటం లేదు. ఈ విధంగా ఉంది కనుక ఈ పథకానికి సంబంధించి కూడా ఇలాంటి నిబంధనలు తీసుకొస్తారా అనే అంశంపై మన యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చింతగా ఉన్నారండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.